అర్జున్ని అమరవీరుల సంస్కరణ సభలో ఎమ్మెల్యే గారు షాక్ అవుతూ, ఏంటి అర్జున్ ప్రసాద్ గారు, మీ అబ్బాయి గారు కూడా అమరవీరులయ్యారా? ఇది దేశానికి చాలా గర్వకారణం. మీలాంటి వారు, మీ అబ్బాయి లాంటి వారు దేశానికే గర్వకారణం. అర్జున్ ప్రసాద్ గారు రండి, పైకి రండి అని అంటూ ఉంటాడు ఎమ్మెల్యే. ఇక భయపడుతూ టెన్షన్ పడుతున్న సుభద్ర, మన ఇంద్ర చనిపోవడం ఏంటండి, మన ఇంద్ర కాదని చెప్పండి అని సుభద్ర భయంగా అర్జున్ని అంటూ ఉంటుంది. ఇక ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఒక అడుగు వేస్తాడు అర్జున్. ఇక అప్పుడే నాన్న అన్న వాయిస్ వినబడుతుంది. గౌతమ్ ఆ ఫంక్షన్ దగ్గరికి వస్తాడు. అహల్య కూడా అదే ఫంక్షన్ దగ్గరికి ఒకేసారి చేరుతారు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అతిథి వాళ్ళని ఫాలో అయ్యి వచ్చి గేట్ దగ్గర నిలబడిపోతుంది. నాన్న అన్న గౌతమ్ పిలుపుకి అక్కడే ఆగిపోతాడు అర్జున్. గౌతమ్ అని గట్టిగా అరుస్తాడు అర్జున్. దగ్గరికి రాగానే, ఏంట్రా వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నాడు, మన ఇంద్రకి ఏమైందిరా, ఇంద్ర చనిపోయాడు అంటున్నారేంటి, మన ఇంద్రకి ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. దాంతో ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు గౌతమ్. అప్పుడు అర్జున్, చెప్పరా ఏమైందో చెప్పు, మన ఇంద్ర బ్రతికే ఉన్నాడు కదా, ఏం కాలేదు కదా మన ఇంద్రకి అని రెట్టించి అడుగుతాడు అర్జున్. అప్పుడు గౌతమ్, సారీ నానా అని చిన్నగా చెప్తాడు గౌతమ్. దాంతో కుప్పకూలిపోతాడు అర్జున్. ఏంట్రా ఏమైంది, నా ఇంద్ర బ్రతికే ఉన్నాడని చెప్పు అని అంటుండగా, నా ఇంద్రకేం కాలేదు, నా మనసు చెప్తుంది నా ఇంద్రకేం కాలేదని అంటూ ఉంటుంది సుభద్ర. సారీ నానా, మన ఇంద్ర లేడు, చనిపోయాడు అని గౌతమ్ అనగానే నిజంగానే హార్ట్అటాక్ వచ్చినట్టు గుండె పట్టుకుంటాడు అర్జున్. గుండె పట్టుకున్న అర్జున్ని చూసి నాన్న అంటాడు గౌతమ్. సారీ నాన్న అని అంటూ రెండు చేతులతో చెవులని పట్టుకొని, మన ఇంద్ర కాదు నాన్న అని చెప్పేస్తాడు గౌతమ్. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు అర్జున్. మన ఇంద్ర కాదు కానీ చనిపోయిన వ్యక్తి పేరు కూడా ఇంద్రానే నాన్న, పూర్తి పేరు ఇంద్రజిత్. నేను ఇంద్ర మాట్లాడుకొని ఈ సంస్కరణ సభలో అతనికి కూడా మొమెంటం ఇప్పివ్వాలని అనుకున్నాం, నీకు చెప్పడం మర్చిపోయాం నాన్న. నువ్వు మొన్న పిండ ప్రదానం చేసావు కదా, అతని పేరే ఇంద్రజిత్. టెన్షన్లో పూర్తి పేరు చెప్పడం మర్చిపోయాను నాన్న అని సారీ అన్నట్టు ప్లీజింగ్గా అడుగుతూ ఉంటాడు గౌతమ్. దాంతో ఒక్క దెబ్బ వేస్తాడు అర్జున్. ఏంట్రా నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి, సగం సగం చేస్తావు అని అర్జున్ తిడుతూ ఉంటాడు గౌతమ్ని. ఇక సుభద్ర కూడా టెన్షన్ రిలీఫ్ అవుతుంది. కానీ అహల్య, గౌతమ్ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వెళ్ళండి నాన్న, మొన్న పిండ ప్రదానం చేశాం, అతను కూడా మీ అబ్బాయే, వెళ్ళి మీరు అవార్డు తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది నాన్న అనగానే, రండి సార్ అని ఎమ్మెల్యే పిలవగానే పైకి వెళ్తారు. శాలువాలు కప్పి మొమెంటం అందజేస్తారు ఎమ్మెల్యే. అర్జున్ గౌరవంగా ఆ మొమెంటంని అందుకుంటాడు. గౌతమ్, అహల్యాలు ఇంద్రతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ ఇంద్ర ఫోటోకున్న తెరని పైకి లేపబోతూ ఉంటాడు అక్కడున్న ఒక వ్యక్తి. ఇక అసలు ఈ కుట్రంతా జరగడానికి కారణమైన బుల్లబ్బాయి సైజులు ఎక్కడున్నారండి అని అనగానే కన్నింగా నవ్వుతూ ఉంటాడు గౌతమ్ జీప్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు బుల్లబ్బాయి, సైజులు. ఇంకా సేపట్లో ఇంద్ర చనిపోయాడన్న విషయం అర్జున్కి తెలిసిపోతుంది. అర్జున్ గుండె పట్టుకొని పడిపోవడం జరిగిపోతుంది. అర్జున్ పాడెక్కుతాడు. గౌతమ్ ఆ బిజీలో పడిపోతాడు. అహల్యని ఇంటి నుండి గెంటేగానే నేను పెళ్లి చేసుకుంటా అని బుల్లబ్బాయ్ అంటూ ఉండగా వెనకాల నుండి ఒక 2 ఇంజెక్షన్లు తీసుకొచ్చి గౌతమ్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాంతో మత్తుతో పడిపోతారు బుల్లబ్బాయ్, సైజులు. వాళ్ళని జీప్లోకి నెట్టేసి హాల్లోకి వస్తాడు గౌతమ్. ఇక జరిగిందంతా అహల్యకి చెప్పగానే అహల్య అవునా అన్నట్టు నోరు తెరుచుకొని ఉండిపోతుంది. ఇక అక్కడున్న ఇంద్ర ఫోటోని చూసి, అహల్య గారు అంటూ సైగ చేస్తారు. మీరు అమ్మని మేనేజ్ చేయండి, నేను నాన్నను మేనేజ్ చేస్తాను అని అంటూ స్టేజ్ పైన ఉన్న అర్జున్ దగ్గరికి గౌతమ్ వెళ్తాడు. ఇక సుభద్ర ఆ ఫోటో చూడకుండా అడ్డుగా నిలబడుతుంది అహల్య. అలా వాళ్ళిద్దరూ మేనేజ్ చేసి
అర్జున్ ప్రసాద్ని సుభద్రని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇక డోర్ దగ్గర నిలబడిన అతిథి అయోమయంలో పడిపోతుంది. గౌతమ్ ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది. జరిగిందంతా భానుమతికి చెప్పగానే అనామిక, భానుమతి, కార్తీక్, అతిథి అందరూ కలిసి అహల్య బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు. అసలు ఆ ఫంక్షన్కి గౌతమ్ ఎందుకు వెళ్ళాడు, ఇంట్లో ఉండాల్సిన అహల్య ఎందుకు వెళ్ళింది, వాళ్ళిద్దరూ ఎందుకంత టెన్షన్ పడ్డారు, అహల్యకి ఆ సభకి ఏదైనా సంబంధం ఉందా అని అతిథి ఆలోచిస్తుండగా ఫస్ట్ అహల్య ఎవరో తెలుసుకోవాలి, అహల్య బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, అప్పుడు గౌతమ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది అనామిక. నేను ఇప్పుడే మా అమ్మకి చెప్తా అని అంటూ అతిథి యామినికి ఫోన్ చేసి అహల్య బ్యాక్గ్రౌండ్ తొందరగా తెలుసుకుంటేనే నేను తనతో పోటీ పడగలనమ్మా అని అనగానే అలాగే బేబీ అని చెప్పి కట్ చేస్తుంది. ఇక అహల్య బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేయాలని యామిని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఒక కుర్చీకి బుల్లపైని మరో కుర్చీకి సైజులని కట్టేస్తారు. ఎక్కడున్నాంరా మనం అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి. మనల్ని కట్టేశారన్నా అంటూ జరిగింది గుర్తు తెచ్చుకొని ఆ డాక్టరు మనకి మత్తు మందునిచ్చి ఇక్కడికి తీసుకొచ్చాడన్నా అని అంటూ ఉంటాడు. ఇక నాకు అంతా తెలిసిపోయిందిరా గౌతమ్, ఆ ఇంద్రాని ప్రేమించింది నా బంగారం, నిన్ను పెళ్లి చేసుకుంది, నేను ఇదంతా బయట పెట్టేస్తా, ఇంద్ర చనిపోయే విషయం బయట పెట్టేస్తా, అహల్య బయటికి రాగానే నేను పెళ్లి చేసుకుంటా అని అరుస్తూ ఉంటాడు బుల్లబ్బాయి. అప్పుడే అహల్య అక్కడికి వస్తుంది. బంగారం అని ఎక్సైట్ అవుతాడు బుల్లబ్బాయి. మనల్ని కట్టేసింది వదినే అనుకుంటానా అంటూ ఉండగా మనల్ని ఎందుకు కట్టేస్తుందిరా, విడిపించడానికి వచ్చింది అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి. రా బంగారం నన్ను విడిపించు అని అంటూ ఉండగా మరోవైపు నుండి గౌతమ్ వస్తాడు. ఇక ఇద్దరు బుల్లబ్బాయి ముందుకి వెళ్తారు. అరే నాకు అంతా తెలిసిపోయిందిరా, నా అహల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నా అహల్యని నాకు ఇచ్చేయి అని బుల్లబ్బాయి అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఇచ్చేది, తనకి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని గౌతమ్ అంటూ ఉంటాడు. లేదు నేను వదిలిపెట్టను, తను నన్ను ప్రేమించింది, నేను తనని ప్రేమించాను అని బుల్లబ్బాయి అంటూ ఉండగా ఏంటి అహల్య గారు మీరు బుల్లబ్బాయిని ప్రేమించారా అనగానే చిచ్చి వీణ్ణి నేను ప్రేమించడం ఏంటి అనేస్తుంది అహల్య. దాంతో బుల్లబ్బాయి గుండె పగిలినట్టు ఫీల్ అవుతాడు. అన్నా వదిన నిన్ను ప్రేమించలేదట అని అనగానే తను ప్రేమించకపోతే నాకేంటి, నేను ప్రేమించాను, నా ప్రేమ అగ్ని కన్నా స్వచ్ఛమైంది అని అంటూ ఉండగా నీ ప్రేమని మడిచి ఎక్కడైనా పెట్టుకో, తను నా వైఫ్ అని అంటుంటాడు గౌతమ్. బుల్లబ్బాయిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది అహల్య. తన గూర్చి మర్చిపోతాను, వదిలేస్తాను అంటే ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించేస్తా అని గౌతమ్ అంటూ ఉండగా లేదు నేను అహల్యని వదిలిపెట్టలేను, తను నా ప్రాణం, నా ప్రేమ అగ్ని కన్నా స్వచ్ఛమైంది అని గట్టిగా అరుస్తాడు బుల్లబ్బాయి. ఇక బుల్లబ్బాయికి గౌతమ్ ఏం పనిష్మెంట్ ఇవ్వనున్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.